గారికి గుడి కట్టారని వచ్చింది కదా. అనిల్ రవిపూడి గారికి మన ఆంధ్రాలో గుడి కట్టిన తక్కువ. ఆ బాస్ వేసిన స్టెప్పులు కానీ, ఆయన చూపించిన లుక్లు కానీ, డ్రెస్సులు కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏ క్లాస్ అనమాట. ఆయన్ని ఒక రేంజ్లో చూపించారు సినిమాలో. అది పాత సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడున్న లుక్, ప్రజెంట్ లుక్లో ఏ క్లాస్గా ఉంది. ఆయన వేసిన స్టెప్పులు కానీ, ఆయన చేసే కామెడీ టైమింగ్ కానీ ఎక్సలెంట్ అనమాట. ఆ కామెడీ టైమింగ్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన ఒకప్పుడు వేరేలా ఉండేది, మళ్ళీ ఆ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే కామెడీ సెన్స్ ఎక్కడ పీక్స్లో తీసుకెళ్ళాలి, ఎక్కడ లోలో తీసుకెళ్ళాలి మొత్తం చూపించారు బాస్లో. ఎలా అంటే ఇప్పుడు ఎక్కడ కామెడీ పండించాలి, ఎక్కడ సెంటిమెంట్ పండించాలి, ఎక్కడ ఎమోషన్ పండించాలి, ఇవన్నీ కూడా ఒక రేంజ్లో చూపించారు. అలా తీసుకెళ్ళి సినిమాని అక్కడ యాక్షన్ సీన్ వచ్చినప్పుడు యాక్షన్ చూపించాడు. అట్నుంచి అటు వెంటనే అదే సిచ్యువేషన్లో వెంటనే మళ్ళీ కామెడీ సెన్స్, ఒక వాళ్ళ ఫాదర్కి ఒక డైలాగ్ వేసి అక్కడ ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు కానీ వెంటనే మళ్ళీ వాళ్ళ మిసెస్ దగ్గరికి వెళ్ళి ఒక కామెడీ సెన్స్లో హైలైట్ భయ్యా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ పీక్స్ ఎలా ఉంటుందంటే, ఒక తండ్రికి కూతురికి ఎలా ఉండాలో, కొడుక్కి కూతురికి ఎలా ఉండాలో, ఓ ఫ్యామిలీ చిన్నపిల్ల ఓ భార్యాభర్తలు విడిపోతే ఎలా ఉంటుందో అలాగా సోషల్ మీడియా ఏంటంటే అంత ఐకమత్యం. అంటే తండ్రి దూరం అవుతే వేరే, తల్లి దగ్గర ఉంటుంది, కానీ తండ్రి కోసం సినిమా అది ఫ్యామిలీ అందరూ చూడొచ్చు హ్యాపీగా. అలాంటి చాలా గొడవలు ఉంటాయండి ఫ్యామిలీలో, చాలా గొడవలు ఉంటాయి, కానీ ఇది మట్టికి యాక్సెప్ట్ చేయొచ్చు. చాలా బాధించాడు, సూపర్. చూడొచ్చు. ఇక్కడ పెద్దవారు కూడా ఉన్నారు, పెద్దవారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిన్న తల్లి పిల్ల దూరం అయితే ఎలా ఉంటుందో ఇదే సినిమాలోనే కరెక్ట్గా చూపించిన మాస్టర్ చిరంజీవి గారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇంకోటి, ఆ తర్వాత చూపిస్తారు. చాలా బాగుంటుంది, చాలా సూపర్ హిట్ సినిమా ఇప్పటి వరకు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అది అభిమానులు అయితే అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో సెంటిమెంట్ అంటే ప్రధానంగా అప్పటికే ఒక సీరియస్గా వస్తుంది, అప్పటికే ఒక కామెడీ వస్తుంది, వెంటనే ఒక అక్కడ యాక్షన్ ఏదంటే యాక్షన్ కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం అందరినీ కూడా ఫస్ట్ హాఫ్ అందరినీ కూడా మెప్పించింది. అలాగే చిరంజీవి ముఖ్యంగా ఆ లుక్స్, ఆ నటన, ఆ డాన్స్, ఆ ఫైట్స్ మొత్తం అన్ని సినిమాలలో కూడా కలబోసినట్టుగా మొత్తం అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ అయితే వెంకటేష్ ఎంట్రీ కోసం అయితే అందరూ వేచి చూస్తున్నారు. వెంకటేష్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా యాక్ట్ చేస్తారు అనేది వారి కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే సినిమా బొమ్మ దద్దరిల్లిన విధంగా ఉంటుంది. ఆయన నటన, ఆ ఎంట్రీ కాంచి ఆయన ఏదైతే ఫ్యామిలీ తన ఏదైతే గతంలో చూస్తున్నటువంటి లవ్ ట్రాక్ కావచ్చు, లవ్ కాంచి తర్వాత తన ఎవరైతే నయన ఇక్కడ ప్రధానంగా తను కలిసినటువంటి విధానం, తన పెళ్లి, అలాగే తర్వాత విడిపోవడం, తనలో గతంలో ఏ విధంగా కామెడీ చేసేవారో కామెడీని మించి కూడా మొత్తం అన్ని సినిమాలు మిక్స్ అవి తను ఏ విధంగా చూపించాలి, అనిల్ రావిపూడి ఆ విధంగా చూపించారంటూ ఫ్యామిలీ ఏ విధంగా విడిపోయినటువంటి ఫ్యామిలీ కూడా ఏ విధంగా ఉన్నారు అన్ని కూడా ఫస్ట్ హాఫ్ లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ వెంకటేష్ ఎంట్రీ కోసం అయితే మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. మొత్తం థియేటర్ల వద్ద అయితే మనశంకర వరప్రసాద్ అయితే సంక్రాంతికి వచ్చి మొత్తం అభిమానులతో పాటు మొత్తం గోదావరి జిల్లా వాసులందరూ కూడా అలరించిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మన అనిల్తో ప్రకాశ్ టీవీ కాకినాడ నుంచి. మాదే సంక్రాంతి, జై శ్రీరామ్. చాలా బాగుందండి సినిమా మటుకు. పండగ